రైట్ బ్రేకింగ్ చూద్దాం. అలాస్కాలో ట్రంప్ పుతిన్ కీలక సమావేశం ముగిసింది. 2 గంటల 53 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. పుతిన్ కు రెడ్ కార్పెట్ తో ట్రంప్ స్వాగతం పలికారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం వివరాలను ప్రకటించలేదు. రష్యా భద్రతకు ముప్పు వాటిల్లే యుద్ధం జరిగిందని పుతిన్ అన్నారు. చర్చల వల్ల పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇక ట్రంప్ పుతిన్ సమావేశం గురించి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ఈ సమావేశంలో ఏం జరిగింది, ఏం మాట్లాడారు? దాదాపు రష్యాకు సంబంధించినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ తర్వాత ట్రంప్ మధ్య, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చాలా కీలకమైనటువంటి అలాస్కా వేదికగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు అటు రష్యా అధ్యక్షుడు భేటీ అని చెప్పవచ్చు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశం అయితే 2015 నుంచి కూడా ఐక్యరాజ్య సమితి ఏదైతే సమావేశంలో పాల్గొనడానికి 2015లో అమెరికాకు వచ్చాడు. మరి దాదాపు 10 సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డపై కాలు మోపినటువంటి అలాస్కా సమావేశము రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నది ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇక్కడ పుతిన్ కు రష్యా అధ్యక్షుడికి తర్వాత ట్రంప్ మధ్య జరిగినటువంటి ఏదైతే కీలకమైనటువంటి సమావేశము దాదాపు 3 గంటల పాటు జరిగింది అన్నటువంటిది అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సమావేశం అనంతరము మీడియా సమావేశము 12 నిమిషాల పాటు జరిగింది. కానీ ఈ 12 నిమిషాల్లో అంటే చర్చలపై ఏ అంశాలను చర్చించారు అన్నటువంటి జర్నలిస్టులు అడిగినటువంటి అంశాలకు మాత్రము ఇద్దరి మధ్యలో కొంతసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత అక్కడ జర్నలిస్టులు పదే అంటే ఉక్రెయిన్ కి సంబంధించిన అంశం అనుకోవచ్చు, సమావేశంలో ఏ అంశాలను సీజ్ ఫైర్ ఉందా అన్నటువంటివి గట్టిగా అడగడంతో అక్కడ పుతిన్ కొద్దిగా గట్టిగా మాట్లాడినటువంటిది, అంటే అక్కడ జర్నలిస్టులు అడిగేటటువంటి ఏదైతే గట్టిగా అడిగిన సందర్భంలో అక్కడ మాటలు సరిగా వినపడకపోవడం అన్నది కూడా ఇక్కడ జరిగింది అన్నటువంటిది ఏదైతే అంతర్జాతీయ మీడియా చెప్తున్నటువంటి అంశాలు. ఇక్కడ 12 నిమిషాల పాటు మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 2022లో డొనాల్డ్ ట్రంప్ గాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ తర్వాత రష్యాకు జరుగుతున్నటువంటి యుద్ధం జరిగేది కాదు అంటూ వ్లాదిమిర్ ఏదైతే పుతిన్ అక్కడ ప్రెస్ మీట్ వేదిక కూడా మరొకసారి చెప్పాడు. ఇదే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గత కొన్ని రోజుల క్రితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇదే అంశాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. అంటే ఒక ప్రెస్ మీట్ లో ఈ విధంగా ట్రంప్ కు అనుకూలంగా మాట్లాడాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటే ఈ 3 గంటల సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే విధంగానే ఒక సమావేశం మాత్రం ఒక పాజిటివ్ వేలోనే ఈ సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏదైతే ఉన్నా కానీ, ఏదైతే సీజ్ ఫైర్ కానీ ఇక్కడ రష్యా తర్వాత ఉక్రెయిన్ కు సంబంధించిన అంశాలపై మాత్రము ఒక ఇరు దేశాలు జరిగినటువంటి ఏదైతే సమావేశాల్లో మాత్రం ఒక పాజిటివ్ సమాచారము ఇక్కడ వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా ఈ మాట్లాడినటువంటి వాళ్ళు ట్రంప్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం. తర్వాత ఇక్కడ మనకు అంటే ఇక్కడ ట్రంప్ తో నాకు చాలా వ్యాపారపరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. తర్వాత ఒకవేళ ఉక్రెయిన్ తో సంఘర్షణకు వీలైతే త్వరగా ముగింపు చెయ్యాలి, నాకు ట్రంప్ పై పూర్తి నమ్మకం ఉంది అన్నటువంటి ఒక కీలక వ్యాఖ్య చేశాడు. అటు ఆయనను పొగుడుతూ తర్వాత ఇటు మరి నాకు వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా మరొకటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మరి దీనికి సీజ్ ఫైర్ ఉందా, ఒకవేళ మరి నెక్స్ట్ చర్చలు ఎప్పుడు జరుగుతాయి అన్నటువంటి దానికి చాలా కీలకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ బహుశా మారిషస్ లో నెక్స్ట్ సమావేశం జరగవచ్చు అని ట్రంప్ సైడ్ చూస్తూ మాట్లాడము, ట్రంప్ దానికి బహుశా ఉండవచ్చు సమావేశం వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలో ఆయన మాట్లాడినారు. అంటే ఏదైతే 3 గంటల సమావేశం జరిగిన సమయంలో చాలా కీలకంగా ఒక సమావేశాలు మాత్రము సంతృప్తికరంగా జరిగినట్లు కూడా అనిపిస్తుంది వీళ్ళ అంటే ఏదైతే మాట్లాడినటువంటి సందర్భం.
తర్వాత నెక్స్ట్ చర్చలు కూడా మాస్కో అన్నటువంటిది పుతిన్ చెప్పడంతో కూడా అంటే దీనికి సంబంధించినటువంటిది అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రష్యా ఉక్రెయిన్ కి మధ్య ఏదైతే జరుగుతున్నటువంటి వార్కు ట్రంప్ అడ్డుకట్ట వేస్తాడా లేకపోతే ఇక్కడితో మరి ముందుకు వెళ్లకుండా ఇక్కడితో ఆగిపోతుందా అన్నది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి వాళ్లకు ఈ 12 నిమిషాల ప్రెస్ మీట్ అన్నది మాత్రము చాలా కీలకము. ఒక పాజిటివ్ గా ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇద్దరు మాట్లాడడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే మాస్కో దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మారిషస్ లో నెక్స్ట్ సమావేశం ఉండబోతుందా అన్నది మాత్రము ఇంకా మనం వెయిట్ చేయాలి. అయితే చివరిగా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము ట్రంప్ అడిగితే నేను నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి దేశాధ్యక్షులతో మాట్లాడుతాను, తర్వాత ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షులతో కూడా మాట్లాడిన తర్వాత నా తదుపరి జవాబు ఉంటుంది అన్నటువంటిది చెప్పడంతో ఆ 12 నిమిషాల ప్రెస్ మీట్ కు అన్నది ముగిసింది. అయితే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డపై ఏదైతే సమావేశానికి అలస్కా కేంద్రం కావడము, దానికి ట్రంప్ సాధారణంగా పుతిన్కి స్వాగతం చెప్పడం అన్నది కూడా అటు రష్యా ప్రభుత్వం కూడా చాలా అంటే ఆ రిసీవింగ్ చేసుకోవడము, రెడ్ కార్పెట్ ద్వారా ట్రంప్ స్వాగతించడము, ప్రత్యేకంగా ఒక కారులో ఈయన అంటే ఒక దేశాధ్యక్షులు ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఏదైతే కానీ ఏదైతే అలస్కా సమావేశానికి వెళ్ళిన సందర్భంలో ఇక్కడ అంటే ట్రంప్ వెళ్ళేటటువంటి ఏదైతే వెహికల్లో అదే వెహికల్లో కూడా ఇద్దరిని సాధారణంగా ఆహ్వానించడం అన్నది కూడా ఇద్దరు కలిసి ఒకే వెహికల్లో వెళ్ళినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద మాత్రము ఈ చర్చలు మాత్రము కొంత ఫలప్రదంగా జరిగాయి అన్నది మాత్రము వాళ్ళ సంభాషణ అనుకోవచ్చు, వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు అనుకోవచ్చు. ముందు మరి మారిషస్ లో కూడా సమావేశం ఉండబోతుంది అన్నటువంటిది కూడా కీలకంగా వ్యాఖ్యలు చేయడము, ఇలాంటిదంతా కూడా చేయడం అన్నది ఇది. అయితే ఇప్పటి వరకు కూడా పుతిన్ అటు తర్వాత ట్రంప్ మధ్య కూడా ఇప్పటి వరకు కూడా 7 సమావేశాలు జరిగాయి. అంటే ఏడు సమావేశాలు మనకు 2017 నుంచి 2020 వరకు కూడా అటు జర్మనీలో కానీ, వియత్నాం లో కానీ, ఫిన్లాండ్ లో కానీ, అర్జెంటీనా, జపాన్ లో చాలా సమావేశాలు జరిగాయి. 7వ సమావేశం ఈ సమావేశంలో మాత్రము చాలా కీలకమైనటువంటి 7వ సమావేశము. ఇది రష్యా ఉక్రెయిన్ కి మధ్య వార్కు ఎండింగ్ పడుతుందా లేదా అన్నది మాత్రము వెయిట్ చేయాలి. అయితే ఈ సమావేశంలో మాత్రము ఏదైతే రష్యాకు సంబంధించినటువంటి ఈ అధికారికంగా కొంతమంది ప్రతినిధులు, తర్వాత ట్రంప్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా దాదాపు ఒక 5 మంది మాత్రమే ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ సమావేశానికి మాత్రము అంటే క్లోజ్ డోర్ సంబంధించినటువంటిది వాళ్ళు సమావేశానికి లోపలికి వెళ్ళిన తర్వాత మీడియా ప్రముఖులు కొంతమంది వెళ్లారు. తర్వాత వాళ్ళని మీడియా ప్రతినిధులను బయటికి వెళ్ళమని తర్వాత క్లోజ్ డోర్ సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. అటు రష్యాకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు అమెరికాకు ట్రంప్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా సమావేశానికి చేరు. కానీ ఇక్కడ హైలైటింగ్ ఒకటి మాత్రం మనము చెప్పాలి, ఈ అలస్కాకు సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ అలస్కాకి చేరుకునే ముందర మాత్రము ఒక 10 నిమిషాలు కారులో ప్రయాణం చేసినటువంటిది మాత్రము చాలా కీలకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు దేశాల అధ్యక్షులు ఒకే కారులో 10 నిమిషాలు ప్రయాణం అన్నది మాత్రము అది టార్మాక్ నుండి సమావేశ ప్రాంతానికి వెళ్ళేటటువంటిది ప్రాంతము. ఈ ప్రాంతంలో మోటార్ కేడ్ లో ఇద్దరు కూడా ప్రయాణించినటువంటిది మాత్రం చాలా హైలైటింగ్. ఇప్పటి వరకు కూడా ఏ దేశ అధ్యక్షులు కూడా ఇలా ఒక 10 నిమిషాల్లో అంటే ఎవరు కూడా ప్రయాణించలేదు. కానీ ఇది ట్రంప్ తర్వాత ఇటు పుతిన్ ఇద్దరు కూడా ఒకే కారులో వెళ్ళడం అన్నది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కానీ మొత్తం మీద మాత్రము ఏదైతే అలస్కా వేదికగా జరిగినటువంటి సమావేశం మాత్రము రానున్నటువంటి మారిషస్ సమావేశానికి దాడి అంటే ముందు అక్కడ సమావేశానికి వెళ్తుందా లేదంటే యూరోపియన్ దేశాధ్యక్షులతో సమావేశం అయిన తర్వాత ఏదైతే ఇక్కడ మనకు ఇజ్రాయెల్ అంటే ఇక్కడ మనకు జెలెన్స్కీ కూడా సమావేశం
ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా సమావేశం అయ్యాక కూడా అతనితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందు ముందు ఉంటుందన్నది మాత్రం ఒకటి చూడాలి. ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఎక్కడా కూడా దీనిపై ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ ఆయన ఇచ్చేటటువంటి ఏదైతే అంటే ఒక ప్రెస్ నోట్ అనుకోవచ్చు, ఒకసారి ట్రంప్ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత సంభాషణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రము వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ కళ.